కృష్ణాంజలి గారు, గుడ్ ఈవినింగ్ అండి శ్రీదేవి గారు. సార్ అసలు 2 రోజులుగా పార్లమెంట్లో రాజ్యాంగం గురించి చర్చ జరుగుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసలు ఈ రాజ్యాంగం అనే అంశం ఎందుకు 2 పార్టీల మధ్య ఒక ఎజెండాగా మారింది అంటారు? శ్రీదేవి గారు, ఎస్, మనం రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకోవడం మొదలుపెట్టి ఇప్పుడు 75 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా ఈ 75 సంవత్సరాల రాజ్యాంగ అమలుకు సంబంధించినటువంటి ఈ ఉత్సవాల నేపథ్యంలో ఒకసారి చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి చాలా దేశాలు రాజ్యాంగాలను రాసుకోవడం, ఆ రాజ్యాంగాలు ఫెయిల్ అవ్వటం, ఆ రాజ్యాంగాలు మార్చుకొని కొత్త రాజ్యాంగాలు రాసుకోవటం, ఇలాంటివన్నీ కూడా నిర్మలా సీతారామన్ మాట్లాడినటువంటి అంశాలు కూడా వాటిలో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నటువంటి మాట వాస్తవం. భారతదేశానికి సంబంధించి మన భారత రాజ్యాంగానికి సంబంధించి మనం స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగ సభ అప్పుడు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ రచన ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం అనేటువంటిది జరిగింది. అందుకనే మనము నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ ఆమోద దినోత్సవం అని అంటాం. అదేవిధంగా జనవరి 26, 1950 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకనే జనవరి 26వ తేదీ మనం రిపబ్లిక్ డే కింద, ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం కింద మనం జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయి ఖచ్చితంగా ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇంత ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి దేశంగా రాజ్యాంగం కొన్ని సవరణలు చేసుకొని ఉంటే ఉండొచ్చాము. రాజ్యాంగ మూల సూత్రాలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండానే మన సవరణలన్నీ కూడా జరిగాయి. అంటే మన రాజ్యాంగం అంత పటిష్టంగా ఉంది అనేటువంటి. మనకు స్వతంత్రం వచ్చినటువంటి సమయంలో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ పాలకులు ఒక రకంగా భారతదేశం అనేటువంటిది అనేకమైనటువంటి భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భిన్న కులాలు, ఈ విధంగా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు, ఇన్ని వైరుధ్యం ఉన్నటువంటి భారతదేశము మేము బ్రిటిష్ వాళ్ళు మేము వెళ్ళిపోయిన తర్వాత అసలు మీరు కొట్లాడుకొని మీ దేశం మొత్తం కూడా విచ్ఛిన్నం అయిపోయింది అనేటువంటి విధంగా వాళ్ళు ఫీల్ అయినటువంటి పరిస్థితి. అలాంటిది మనము స్వతంత్రం వచ్చిన తర్వాత మనము మిగతా దేశాల కన్నా కూడా ఒక పటిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని రచించుకొని 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంత భిన్న సంస్కృతులు కలిగి భిన్న జాతులు, మతాలు, కులాలు, కొన్ని వేల కులాలు, ఇవన్నీ కూడా ఈ రోజున భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉంది అని అంటే అది పటిష్టమైనటువంటి రాజ్యాంగం. కాబట్టి అలాంటి రాజ్యాంగం ఈ భారతదేశ ప్రజాస్వామ్యం వైపు మిగతా దేశాలన్నీ కూడా చూస్తాయి. ఖచ్చితంగా ఒక చర్చ మనకు ఉన్నతమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఒక దేవాలయం లాంటిది పార్లమెంట్ లో చర్చ జరగటం మంచిదే. ప్రభుత్వం కూడా చర్చ పెట్టడం కానివ్వండి, ప్రతిపక్షం కానీ ఈ అంశాలు మాట్లాడటం కూడా మంచిదే. ఎందుకంటే ఈ విధమైనటువంటి చర్చలో మాట్లాడినటువంటి నిర్మలా సీతారామన్ మాట్లాడినా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్షం తరఫున ఖర్గే మాట్లాడినా, మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళు మాట్లాడినా సరే వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరి యొక్క వైఖరి ఎలా ఉందంటే ప్రధానమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాల వైపు కాకుండా దీన్ని రాజకీయం వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఇది అసలు డైవర్షన్ పాలిటిక్స్ అంటే. పార్లమెంట్ కేంద్రంగా 75 సంవత్సరాల రాజ్యాంగ అమలు తీరు ఎలా ఉంది, పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ అమలు తీరు ఎలా ఉంది, ఎందుకంటే బీజేపీ పాలన కాలంలో ఉన్నటువంటి రాజ్యాంగ అమలు తీరు ఎలా ఉంది అనేటువంటి అంశాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి నా అభిప్రాయం. ఆ చర్చ జరగకుండా బీజేపీకి సంబంధించిన అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళేమో నెహ్రూ, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలు, కాంగ్రెస్ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఖర్గే గాని వీళ్ళు మాట్లాడే అంశాలు ఆర్ఎస్ఎస్ అసలు స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ కానీ అసలు బీజేపీ ఉందా అంటే బీజేపీ ఎక్కడుంది? అసలు బీజేపీయే పార్టీయే వచ్చింది మన ఇప్పుడు వచ్చిందే, వాళ్ళు వచ్చి 1982 ఆ టైం కదా. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల నుంచి ఉంది, అది వేరే అంశం. ఆర్ఎస్ఎస్ మూలాలకు సంబంధించినటువంటి బీజేపీ మూలాలు అయితే ఉండొచ్చు, అది రాజకీయ పార్టీ కాదు కదా. బీజేపీ వీళ్ళు ఆరోపణ ఏంటి అని అంటే
కాంగ్రెస్ వాళ్ళు చేసే ఆరోపణ మేమేమో స్వతంత్ర పోరాటంలో ఉన్నాం, బీజేపీ స్వతంత్ర పోరాటంలో లేదు అని. బీజేపీ పార్టీయే లేదు కదా. వాళ్ళు జనసంఘ్ కింద ఆ రోజున వచ్చి తర్వాత బీజేపీగా మారినటువంటి పరిస్థితి, ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితులు. సరే బీజేపీకి మూలము విహెచ్పియో లేదా ఆర్ఎస్ఎస్ అనుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించారనో, స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదనో, ఇలాంటి కొన్ని ఆరోపణలు ఈ రాజకీయ పరమైనటువంటి ఆరోపణలుగా ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి రాజకీయ పోరాటాలు దొరికితే నేను వెళ్ళను. ఏది వాస్తవం ఏది అవాస్తవం వాళ్ళిద్దరు తెలుసుకుంటారు. ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే, రాజ్యాంగాన్ని కాపాడేటువంటి విషయంలో ఎవరైతే పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు లేదు. ప్రజల తరపున ప్రజలకి ఈ రోజున స్వేచ్ఛ, స్వతంత్రాలు, భావ ప్రకటన స్వేచ్ఛ ఈ రోజున మీడియా కూడా మాట్లాడుతుందంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A భావ ప్రకటన స్వేచ్ఛకు అనుగుణమైన కదా మీడియా కూడా మాట్లాడుతోంది. ప్రజలకు జీవించే హక్కు, కనీసము మనం జీవించడానికి తిండి తినేటువంటి ఒక ఆహార భద్రతకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ఈ రోజున చర్చకొచ్చాయి. అయితే ప్రజల కోణంలో రాజ్యాంగ పరమైనటువంటి అంశాల విషయంలో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది పార్లమెంట్ లో అనేటువంటిది నా అభిప్రాయం. కానీ రాజ్యాంగం పేరుతో ఈ రోజున జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా రాజకీయ పరమైనటువంటి చర్చ జరుగుతోంది. రాజ్యాంగాన్ని కాపాడేటువంటి వాళ్ళు మేమంటే ఎప్పటి నుంచో బహుశా రాహుల్ గాంధీ ఆయన పార్లమెంట్ లో ప్రతిసారి రాజ్యాంగానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకు అనంటే మేము రాజ్యాంగాన్ని కాపాడేటువంటి వాళ్ళం, కాంగ్రెస్ బీజేపీ ఏమో రాజ్యాంగ హక్కుల్ని హరించేటువంటిది బీజేపీ అని వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏం చెబుతున్నారు, కాంగ్రెస్ పార్టీ అత్యధిక సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించింది కాంగ్రెసే, రాజ్యాంగ హక్కులను హరించేటువంటి విధంగా రాజ్యాంగాన్ని మార్చేటువంటి విధంగా ప్రయత్నాలు చేసింది, వాళ్ళ కుటుంబం కోసం రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేశారు బీజేపీ వాళ్ళు అంటారు. అసలు ఎవరు మారుస్తారు? ఇద్దరు అంటే ఎవరికి వారు మేము మారుస్తాం అనుకుంటున్నారు కదా, ఇద్దరు మాట్లాడుతున్నారు. అంటే అప్పటి నుంచి మేము ఉన్నామని కాంగ్రెస్ అంటుంది, లేదు మా వల్లే వచ్చిందని వీళ్ళు అంటున్నారు. సో ఇద్దరులో అసలు ఎవరు మారుస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ ఒకటండి, రాజ్యాంగం అనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటి అంశం, వాళ్ళ ప్రజలకు సంబంధించిన రాజ్యాంగం అనేటువంటిది ఇప్పుడు మన భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి మూల సూత్రాలకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా వాటిని మార్చేటువంటి ప్రయత్నం చేసినా సరే అది భారత ప్రజలకు నష్టం జరిగేటువంటి అంశము. ఈ విషయంలో ఎవరు నిజంగా భారత ప్రజల తరపున లేదా భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి దాని మీద ప్రజల అబ్జర్వేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. వీళ్ళు అధికార ప్రతిపక్ష పార్టీలో మాత్రం రాజకీయ పరమైనటువంటి ఎజెండాలతో మాత్రమే ఈ రోజున పార్లమెంట్ లో కానీ బయట కానీ మాట్లాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నిజంగా పార్లమెంట్ ను కాపాడేటువంటి విధంగా ఇప్పుడు 75 సంవత్సరాల మన స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, దానికి సంబంధించినటువంటి దాని తూట్లు పొడిచేటువంటి విధంగా ఎవరు ప్రయత్నం చేశారు ఏంటి అనేటువంటిది నిజాయితీగా రాజకీయ పరమైనటువంటి చర్చ జరగాలి పార్లమెంట్ లో అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కానీ రాజకీయ పరమైనటువంటి చర్చల వైపు వెళుతోంది, ఇది డైవర్ట్ అయిపోతుందా రాజకీయ పరంగా మారుతుంది అనేది నా యొక్క రైట్.